హాయ్ హలో నమస్తే అండి. ఇవాళ నేను కొత్తగా ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది మీకు కూడా తెలిసి ఉంటుంది, కానీ ఎలా చేద్దామో చూద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు 4 గుడ్లు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు అండి. రండి చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి కర్రీ కోసం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. చిటికెడు ఆవాలండి. ఇప్పుడు ఇందులో జీలకర్ర, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దామండి. ఉల్లిపాయలు వేగడానికి సాల్ట్ వేసుకుందామండి. 2 మినిట్స్ వేయించుకోవాలండి ఉల్లిపాయలని. వేగిపోయినాయండి ఒక 2 మినిట్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ఒక హాఫ్ స్పూన్. ఉల్లిపాయలు చాలా వరకు వేగినాయండి. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం. 2 మినిట్స్ మూత పెట్టుకొని టమాటాస్ని మగ్గించుకుందామండి. టమాటా అయితే సాఫ్ట్గా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు, కారం అండి ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం. ఇది నేను ఇంట్లో చేసి పెట్టుకున్న ధనియాల పొడి అండి, మసాలా పౌడర్ లాగే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం. నీళ్ళు వేసిన తర్వాత ఇందులో కోడిగుడ్లు ఉండి గుడ్లు కొట్టుకున్నాం కదండి, వీటికి సరిపోను గుడ్లకి సాల్ట్ వేసుకుందామండి కొంచెం లోపల. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఇలా కలపండి, కలిసేలాగా లైట్గా. ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందామండి ఎగ్స్ని. 2 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇది ఇంకో సైడ్ తిప్పుకుందాం. ఇప్పుడు ఈ సైడ్ తిప్పుకుందామండి, ఈ సైడ్ కూడా ఉడుకుతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 1 మినిట్ ఉడికించుకుందామండి. ఇదండి 1 మినిట్ అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీగా వచ్చింది. ఈ కర్రీని మీరు ఏం పిలుస్తారో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.